హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అలానే మీరు అందరూ కూడా చాలా బాగుండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మన గుడికి వచ్చే పరశురాములు కృష్ణమ్మ దంపతుల చిన్న కూతురు పుట్టినరోజు అండి ఈరోజు. అయితే ఎప్పుడూ కూడా పుట్టినరోజు రాగానే ముందు దేవుడి గుడికి వచ్చి చక్కగా దండం పెట్టుకోవడం వీళ్ళకి బాగా అలవాటు అనమాట. ఈరోజు ఇలా గుడికి వచ్చేసారు. చక్కగా నన్ను కూడా కాసేపు ఉండండి అమ్మగారు, మేము గుడికి వస్తున్నాము అని అంటే నేను కూడా గుడికి వెళ్ళి చాలాసేపు వీళ్ళ కోసం ఇలా ఉండిపోయానండి. ఎందుకంటే పిల్లల్ని ఆశీర్వదించాలి కదా, చక్కగా చదువుకోమని చెప్పి, చక్కగా మార్కులు తెచ్చుకొని పెద్ద చదువులకు వెళ్ళాలి అని చెప్పి, ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో 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 లైఫ్లో జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశీర్వదించైతే వచ్చేసానండి. నందు గోపిక నందిత అనమాట. అలానే వాళ్ళ అక్క సింధు ఉజ్వల అనమాట. చాలా బాగా చదువుతారండి పిల్లలు. ఇంతకంటే మనకి కావాల్సింది ఏముందండి? పిల్లలు బాగా చదువుకోవటమే తల్లిదండ్రులకి ఆనందం అనమాట. అంతకు మించి ఆనందం అనేది లేదు. పెద్ద పాప సింధు ఉజ్వల కూడా నవోదయలో సీట్ వచ్చిందండి. 2 ఏళ్ళు అవుతుందనమాట. చక్కగా చదువుకుంటుంది. పాలేరు జోహార్ నవోదయ రెసిడెన్స్ స్కూల్ అనమాట. అలానే చిన్న పాప కూడా చక్కగా చదువుకొని అందులోనే మంచి సీటు సాధించి వీళ్ళ భవిష్యత్తు బాగుండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను. ఇలా పిల్లలు చక్కగా చదువుకుంటూ మన గుడికి వచ్చి ఈరోజు బర్త్డే అని చెప్తే ఎంత సంతోషం వేసిందండి నాకైతే. ప్రతి సంవత్సరం కూడా గుడి కట్టుకున్న తర్వాత ఎవరి పుట్టినరోజు అయినా కానీ ఇలా దేవుడి ఆశీర్వచనాలు తీసుకోవడానికైతే పిల్లలు చక్కగా ఇలా వస్తూ ఉంటారు. ఈ మా భజన కార్యక్రమాల్లో కూడా 2 పిల్లలు చక్కగా పాటలు పాడతారండి. దేవుడి సంకీర్తనలు అయితే ఎంత బాగా పాడతారో. ఇదండి, పిల్లలకి అన్ని విషయాలు మనం చెబుతూ ముందుకు వెళ్ళాలి. థ్యాంక్ యూ.